నమస్కారం డాక్టర్ బండి విశ్వరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఇందులో పర్టికులర్గా బిఎంఐటీ ప్లాట్ఫామ్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఉపాధి అందరికీ కలిగే విధంగా కొత్త కొత్త ఐడియాస్, దాంతోపాటు న్యాచురల్ ఐడియాస్ ఇస్తున్నారండి. వాళ్ళకి అది ఒక టీ తెలిసిన అతనికి ఏ విధంగా కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు, అండ్ బయట ఉండేటువంటి ప్రోడక్ట్స్కి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని మాత్రమే కలిపి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండేవి, అటువంటి హెల్దీ ప్రోడక్ట్స్ని సో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే విధంగా చిన్న చిన్న ఐడియాస్ తోటి ప్రతి ఒక్కరిని ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా మార్చే విధంగా తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏం చెప్తున్నారు? శివ ఓం. వెల్కమ్ టు బిఎంఈటీ, బిజినెస్, మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ స్కిల్స్. ఇవి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? వాటికి సమాధానం ఈ బిఎంఈటీ. ఒక మనిషికి ఎన్ని రకాల స్కిల్స్ ఉండాలి, ఎన్ని రకాల స్కిల్స్ ఉంటే వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతారు, కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్కి ఏం జత అయితే మీరు ఇంకా ఫాస్ట్గా డబ్బులు సంపాదించగలుగుతారు, అవన్నీ మీకు ఈ బిఎంఈటీలో నేర్పించబడతాయి. ఇక్కడ మీరు ఏదైనా దేవుడి ఫొటోస్ కానీ అవి చూసినట్లయితే 2 చేతులకు తోడుగా ఈ పక్క 4, ఆ పక్క 4, 8 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రకమైన ఆయుధం ఉంటుంది. ఒక చేతిలో గద ఉంటే ఇంకో చేతిలో గొడ్డలి ఉంటుంది, ఇంకో చేతిలో శంకు ఉంటే ఇంకో చేతిలో చక్రం ఉంటుంది. ఈ రకంగా ఉంటాయి. వాటి అర్థం ఏంటో తెలుసా మీరు ఎప్పటికైనా? తెలీదు. ఎందుకనంటే ఒకరు ఎన్ని రకాలుగా ఆయుధాలు తీసుకొని ఎన్ని రకాలుగా వాళ్ళు ఆ స్కిల్స్ అనేది ప్రజెంట్ చేయగలుగుతారు అనేది మీకు నేర్పడం. కాబట్టి దాని అర్థం మీకు 2 చేతులే ఉన్నాయి కదా అని కాదు, అన్ని రకాలుగా మీరు ఈ 2 చేతులతోనే అన్ని పనులు చేయగలుగుతారు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ అనేది మీకు అక్కడి నుంచి రావాలి. కాబట్టి మీరు ఫిజికల్గా చూస్తే మనకు ఇన్ని చేతులు లేవని మీరు అనుకుంటారు, కాదు. అది అక్కడ ఏంటంటే ఇన్ని రకాల స్కిల్స్ మీలో ఉండాలి. ఏదైనా ఒకటి కొత్త వస్తువును చూసినప్పుడు దాన్ని చూసే యాంగిల్ మార్పును బట్టి ఇది ఏమైనా బిజినెస్కి పనికొస్తుందా, వీటిలో ఏమైనా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయా, వీటిలో ఏమైనా మార్కెటింగ్ ఐడియాస్ ఉన్నాయా, వీటిని ఏమైనా తీసుకుంటే డబ్బు సంపాదించగలుగుతామా అనేదే ఉండాలి. ఆ ఫీవర్ ఉన్నప్పుడే ఈ బిఎంఈటీ మజా తెలుస్తుంది మీకు. అవును. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీకు ఒక టాస్క్ అనేది ఇవ్వబోతున్నాను. ఎప్పుడు నేను ప్రోడక్ట్స్ గురించి చెప్పడం, మీరు వినడం, వాటిని అప్లై చేయడం, అలా కాకుండా నేను మీకు ఒక టాస్క్ అనేది ఇవ్వబోతున్నాను. అని అంటే ఈ టాస్క్లో మీకు ప్రోడక్ట్ నేను చెప్తాను, హెల్తీ టానిక్, అది ఆ డికాక్షన్ చేసుకొని తాగాలి. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్కు కరెక్ట్గా సూట్ అవుతుంది. దాన్ని మీరు ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా వాడే టీలో కలిపి వాడుకోవచ్చు. అలా మీ చుట్టుపక్కల వాళ్లకు మీరు సేల్ చేసి, మీరు ముందు తాగి దానికి మార్పులు చేర్పులు చేసుకొని సేల్ చేసి ఎంత సంపాదించారో కింద మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. అది చేసినప్పుడు మాకెంతో గర్వకారంగా ఉంటుంది. ప్లస్ మీరు 100 మందికి ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళు అవుతారు. సో లెట్ స్టార్ట్ అబౌట్ ద ప్రోడక్ట్. కాబట్టి ఎప్పటికీ ఇక్కడ బిఎంఈటీ అనేది సబ్జెక్ట్ అనేది ఓపెన్గా ఉంటుంది, ఏది దాచుకునేది అనేది ఉండదు. కాబట్టి ఓపెన్ సబ్జెక్ట్ అని అంటే అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది ఎలా తయారు చేయాలి అనేది మొత్తం మీకు నేను చెప్పేస్తాను. ఇంట్లో మీరు లిస్ట్ చేసుకుని అవన్నీ ఫ్రెష్గా ఉన్నవి, పాతవి కాదు, ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకుని వాటిని పొడి కొట్టేసి చేసుకుని వాటికి మీ ఇష్టమైన దేవత లేకపోతే ఇష్టమైన ఇంటి దేవుడు పేరు పెట్టేసుకుని అందరికీ మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెంటబడి వాళ్ళకు ముందు శాంపుల్స్ అయినా ఇచ్చి చూడండి, తాపించండి, తర్వాత సేల్ చేయండి. నాకు తెలిసి ఒక్కొక్కరు కనీసం 1000 నుంచి 10,000 వరకు సేల్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెడతారని ఆశిస్తున్నాను. రైట్, లెట్స్ కమ్ టు ద టాపిక్. అది వచ్చేసి యాంటీ కరోనా, యాంటీవైరల్, మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, అది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కు సూట్ అయ్యేది హెల్తీ డికాక్షన్ అన్నట్టు. వీటిని ఎలా చేసుకోవాలి, ఫస్ట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. డెఫినెట్గా. ఎందుకనంటే ఏదైనా ఒక ఫార్ములా తెలిసినప్పుడు నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను, మన దగ్గర ఉండవలసిన దాంట్లో ఎప్పటికీ పెన్ అండ్ పేపర్ కంపల్సరీగా మీ దగ్గర ఒక బుక్ ఉండాలి. తర్వాత వాటితో పాటు ఒక పెన్ను కూడా ఉండాలి. పెన్ను బుక్కు లేని వాళ్ళను నేను అస్సలు క్షమించను. ఎందుకనంటే ఏ టైంలో ఏ ఐడియా వస్తుందో ఎవరికి తెలియదు. అలాగా మేక్ ఏ పెన్ అండ్ పేపర్ అండ్ నోట్ ఇట్. ఇందులో ప్రధానంగా ఉండవలసిన దాంట్లో మన సొంటి అనంటే డ్రైడ్ జింజర్, ఎండిన అల్లాన్ని సొంటి అంటారు. రైట్, సొంటి. తర్వాత నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాను, అది చెక్క, దాన్నే సిన్నమోమ్ అంటారు. కాబట్టి ఆ సిన్నమోమ్ ఒకటి,
తర్వాత యాలకులు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తెల్ల యాలకులు, నల్ల యాలకులు 1 లేదా 2 తీసుకోండి. అవి దొరకకపోతే పక్కకు పెట్టేసేయండి. వాటితో పాటే లవంగాలు, కాబట్టి ఈ రకంగా ఇవి తీసుకోండి. ప్లస్ వేటికి అవి ఆవు నెయ్యి, ఇంట్లో ఉన్న ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది ఒక 2 డ్రాప్స్ లేదా 3 డ్రాప్స్ వేసి వేటికి అవి సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఎందుకు వేయించుకోమని చెప్తున్నానంటే ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ ఆవు నెయ్యిలో వేయించినట్లయితే మీకు 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఆ ఆరోమా అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఆవు నెయ్యి కూడా ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి మీకు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, హెల్తీ కూడా. కాబట్టి ఈ ఐటమ్స్తో పాటు ఇంకా కలపవలసిన వచ్చేసి నల్ల మిరియాలు. కాబట్టి నల్ల మిరియాలు, వాటితో పాటు సోంపు అని అంటే మనం అన్నం తినిన తర్వాత అరుగుదలకు అని వేసుకుంటాం కదా, ఆ సోంపు అనేది కూడా మీరు దాంట్లో వేసుకోవచ్చు. వీటితో పాటు తులసి ఆకులు ప్లస్ తులసి యొక్క విత్తనాలు కూడా వాడుకోవచ్చు ఆకులు దొరకనప్పుడు, లేదా 2 దొరికాయంటే 2 వేసుకోవచ్చు అన్నట్టు. ఈ రకంగా మొత్తం చెప్పినవన్నీ ఎక్కువ శాతం మంచి ఔషధ గుణాలు ఉన్నవి కాబట్టి వీటినన్నిటినీ మీరు దూరగా వేయించుకుని మిక్సీ వేసుకుని పౌడర్ కొట్టుకుని వాటిలో కొంత టీ మరగక ముందే డికాక్షన్ చేసి తర్వాత టీ పౌడర్ కొంచెం యాడ్ చేయండి. చేసి టీ తయారు చేసి మీరు తాగి చూడండి. ఇది హెల్తీగా ఉంటుంది. ప్లస్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నవి. ఫస్ట్ ఇవి వేసుకుని వీటితో డికాక్షన్ చేసుకున్న తర్వాత టీ పౌడర్ తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఏ టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, కానీ టీ పౌడర్ తక్కువగా వేసుకుంటే వీటి ఆరోమా బాగా ఎక్కువగా ఉండి వాటి టేస్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అందులో వేయవలసిన దానిలో తులసి ఆకులు, తులసి విత్తనాలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. ప్లస్ వీటితో పాటు నిమ్మగడ్డికి చెందిన గడ్డి అని అంటే ఆల్రెడీ పచ్చిదైతే మంచిది, వాటిని చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి తర్వాత మీరు చేసుకోవచ్చు. నిమ్మగడ్డి, తర్వాత ఇందులో యాలకులు, తర్వాత లవంగాలు, చెక్క, వాటితో పాటు సోంపు, తర్వాత మిరియాలు, దాని తర్వాత సొంటి. కాబట్టి ఇవన్నీ మీరు రాసుకున్నట్లయితే పరిమాణం వచ్చేసి ఏదైనా కూడా మీకు ఒక 100 గ్రాములు తయారు చేయాలంటే దానికి తగినట్టు 4 తీసుకోవచ్చు అన్నట్టు. ఎక్కువగా తీసుకొని ఏంటంటే మిరియాలు ఎక్కువగా కారంగా ఉంటాయి కాబట్టి నల్ల మిరియాలు కొంచెం తక్కువగా తీసుకొని మీరు చేయండి. దాంట్లో హెచ్చు తగ్గులు అనేది మీ టేస్ట్ని బట్టి, ఆరోమాని బట్టి మీరు చేసుకోవచ్చు. ఆరోమా ఎక్కువ కావాలంటే ఈ లెమన్ గ్రాస్ లాంటివి పెంచుకోవాలి. టేస్ట్ బాగా రావాలంటే అల్లం లాంటివి పెంచుకోవాలి. ఈ రకంగా మీరు చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ముందు వేయించుకోండి, పౌడర్ కొట్టండి, తర్వాత చేసుకొని తర్వాత కావాలంటే హెచ్చు తగ్గులు కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా వేయించి దాన్ని కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత చిన్న ప్యాకెట్గా చేసి మీరు దాన్ని సేల్ చేయండి. ఏమని సేల్ చేస్తారనంటే కరోనా 3rd వేవ్ మీకు భయపడుతుందా, ఇదిగో సమాధానం అని చెప్పేసి ఇవ్వండి. కాబట్టి ఎప్పుడైతే ఒక మనిషి బలంగా ఉంటాడో అప్పుడు ఈ వైరస్లు అనేటివి ఏమీ చేయలేవు. మేము ఇచ్చే డికాక్షన్ మీకు ఒక రక్షణ వలయంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పండి. ఈ ఎవరైనా ఇవి ఎవరిచ్చారు ఇంగ్రీడియంట్స్ అంటే డాక్టర్ గారు ఇచ్చారని చెప్పండి, డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నా పేరు వాడుకున్నా ఇబ్బంది లేదు, కానీ మీరు డబ్బు సంపాదించాలి ఫస్ట్. ఓకే. కాబట్టి ఈ టాస్క్ బిజినెస్ ఐడియా బాగానే చెప్పారు. దాన్ని చేసే వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో కూడా మాకు ఎంత వచ్చిందని ఖచ్చితంగా పెడతారు. దెర్ ఇస్ నో డౌట్. ఎంతకు సేల్ చేయొచ్చు సార్ ఈ టీ పౌడర్ను? ఫస్ట్ మీరు కొంచెంగా శాంపిల్స్ మీరు ఇవ్వండి. స్కూల్స్, ఆఫీసెస్, తర్వాత ఎక్కువ మంది ఉండే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కువగా ఉన్న చోట మీరు వెళ్ళేసి మీరు దాన్ని టేస్ట్ చూపించండి. రైట్, టేస్ట్ చూపించాక వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చేసి టీ చేసి అయినా సప్లై చేయొచ్చు, లేదా టీ పౌడర్ అయినా వాళ్ళకు ఇవ్వచ్చు. చేసి సప్లై చేస్తే మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. నార్మల్గా టీ అక్కడ ఎంత ఉందో దానికి డబుల్ ఛార్జ్ మీరు వసూలు చేసుకోవచ్చు. మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న ఇది పాలు కలిపి ఇవ్వచ్చు, పాలు కలపకుండా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, పాలు కావాలన్న వారికి మీరు పాలు ఎక్స్ట్రాగా కలపవచ్చు, పాలు వద్దన్న వారికి పాలు సపరేట్గా పెట్టవచ్చు. చక్కెర అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదు షుగర్ ఉన్నవారికి చక్కెర మరీ తక్కువ లేదా షుగర్ లెస్ అయినా ఇవ్వచ్చు. ఏదైనా చేయండి, ముందు అలవాటు చేయండి, వాళ్ళకి ఇవ్వండి, ఈ ప్యాకెట్స్ అమ్మండి. కనీసం అని అంటే మీరు చుట్టుపక్కల వాళ్ళకి, అపార్ట్మెంట్లో అయితే ఇంకా సింపుల్, మీరు అందరికీ శాంపుల్స్ పంచండి. నచ్చిందని అంటే ప్యాకెట్స్ చేసి ఇవ్వడం మొదలుపెట్టండి. నేను చెప్పిన కాంబినేషన్ ఉన్న ఈ డికాక్షన్, హెల్తీ డికాక్షన్ పౌడర్ను మీరు సేల్ చేసి కింద కామెంట్ బాక్స్లో నెలకు మినిమం 50,000 రూపాయలు సంపాదించి కింద కామెంట్ బాక్స్లో పెడతారని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. సో ఇటువంటి ఐడియాస్ బిఎంఈటీలో చాలా ఉన్నాయంటారు. ఇట్స్ ఏ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ఏ శాంపుల్స్. అంటే అన్నీ మనం చెప్పలేం. బిఎంఈటీ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్ట్స్ మనం చెప్పడానికి కాదు. కాబట్టి
మనం కొన్ని ఐడియాస్ చెప్తాం, వీటిని చూసి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి ఐడియాస్ ఉంటాయని చెప్పేసి చూసి బిఎంఈటీలో జాయిన్ అయినట్లయితే మీలో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా కొత్త సబ్జెక్ట్స్ మీకు యాడ్ ఆన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ప్లస్ మా దగ్గర ఉన్న పని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది అనుకోవచ్చు రెగ్యులర్గా చేసేది కదా అని చెప్పేసి, మా దగ్గర బిఎంఈటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఇప్పుడు సంపాదించుకునే దానికి 4 రెట్లుగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సూపర్ మార్కెట్స్ అమ్మ చేతి వంట ఎగ్జిక్యూట్ అయ్యాక మీరు ఊహించినంత పని మీకు దొరుకుతుంది, ఊహించినంత అమౌంట్ కూడా దాని నుంచి జనరేట్ అవుతుంది. డెఫినెట్గా సార్, ఇంట్లో ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా అందరూ చేసుకోవచ్చు. ఒకటే ప్లాన్ మీ ఇంట్లో వాళ్ళందరూ అమలు చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ ఎక్కడైనా చూస్తారు కదా మీరు, 1 డబ్బా 2 డబ్బాలు చేసేదానికి 10 డబ్బాలు చేసేదానికి డెఫినెట్గా తేడా ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్కు డిమాండ్ క్రియేట్ చేయడం మా పని, వాటి నుంచి డబ్బు తయారు చేసుకోవడం మీ పని. షూర్, డెఫినెట్గా తప్పకుండా జాయిన్ అవుతారని బిఎంఈటీలో, ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్స్ తోటి మంచి బిజినెస్ ఐడియాస్ తోటి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. మీరు కనుక బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఎక్కడుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా, అండ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు డైరెక్ట్గా మీ హోమ్ విజిట్ చేయాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ చాలామంది బిఎంఈటీ కోర్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు జాయిన్ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఫర్దర్గా మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోగలిగేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. అండ్ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొత్త మార్పులు చేర్పుల కోసం అని చెప్పేసి లాట్ ఆఫ్ ప్లానింగ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. ఐడియాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలని కార్పొరేట్ కంపెనీస్ ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అండ్ వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే. అండ్ పర్టికులర్గా మనీ సూత్ర అనే క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెగ్యులర్గా జరుగుతాయి. చాలామందికి మనీ ఏ విధంగా సంపాదించాలనే దాని మీద అవగాహన ఉండదు. బట్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయినా సరే కొన్ని టిప్స్ త్రూ నేర్చుకోవాలి అనుకుంటారు. అది యాక్టివ్ ఇన్కమ్ అయినా సరే ప్యాసివ్ ఇన్కమ్ అయినా సరే దాన్ని ఏ విధంగా జనరేట్ చేయాలనే దానికి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారికి క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ మీకు అవసరం అవ్వకపోయినా సరే వేరే వాళ్ళకి అవసరమైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.